గురువుగారు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. మృగశిరగ కార్తె కూడా స్టార్ట్ అవుతుంది. రైతులందరూ కూడా ఏరువాక సాగటానికి ప్రయాణం కడుతుంటారు కదా! ఏ రోజు, ఏ టైంలో ఎళ్లి ఈ పనిని పూర్తి చేయాల్సుంటుంది? జూన్ 11వ తారీఖు పౌర్ణమి. ఓకే. ఆ రోజు ఉదయం 10:20 నుంచి 12:04 మధ్య వ్యవధిలో హ్మ్. తను ఏదైతే నమ్ముతూ తన ఇంట్లో ఒక భాగస్వామిగా చూసినట్టు వృషభాలు, ఆవులు ఏవైతే ఉంటాయో హ్మ్. వాటికి పూజ గావించుకుని చక్కగా పంట పొలం స్థలం దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకుని కాస్త బియ్యము లేదా ధాన్యం వాటిలతో వదులుతూ ఉంటారు. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే అండి, ధాన్యం ఉంటాయి కదా! దాన్ని వరిగా కోసి చెట్లకి తలకిందులుగా వేలాడేసి పక్షులకి మేతగా కూడా పెడుతూ ఉంటారు ఓకే. ఆ రోజు. హ్మ్. అలా చేయడం వల్ల పరిపూర్తిగా వరుణ కటాక్షం ఉండి ఎక్కువ వర్షాలు పడకుండా, అలాగని తక్కువ వర్షాలు పడకుండా సమతుల్యంగా రైతుని ఆ వరుణ దేవుడు రక్షించాలి అని ఏరువాక పౌర్ణమి అనేటువంటి క్రతువు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు తనకు ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి అంటే ఆవులు, ఎద్దులు. వీటికి అతనికి ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల, అనురాగం వల్ల వాటిని ప్రేమగా చూసుకుని ఆ రోజు వాటిని అత్యంత మృదువుగా ఉంచుతూ నా పంట పండడానికి నువ్వే దోహదం చేస్తున్నావు అని చెప్పి వాటికి పూజ గావించుకుని మొదట దింపుతూ ఉంటారు.